అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ప్రతి ఒక్కరు చివరి దాకా చూడండి. చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బంగారం వదిలేసి బిట్కాయిన్ మీద పడిన పెట్టుబడిదారులు, అంటే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో బంగారు కొనడం పక్కన పెట్టి వదిలేసి బిట్కాయిన్ మీద పడుతున్నారు, బిట్కాయిన్ కొంటున్నారు. చరిత్రలో తొలిసారిగా ఈరోజు ₹1,00,00,000 చేరిందండి. మన ఇండియన్ కరెన్సీలో ₹1,00,00,000 చేరిన బిట్కాయిన్ ధర. బిట్కాయిన్ ధర వచ్చేసి డాలర్లో $1,17,251. అదే మన ఇండియన్ కరెన్సీలో ₹1,66,000 అండి. డాలర్లో లెక్కేసుకుంటే $1,17,251. మన ఇండియన్ కరెన్సీ లెక్కలో చూసుకుంటే ₹1,66,000 అనేది బిట్కాయిన్ ధర ఈరోజు అయింది. ఆ విధంగా అంటే మనకు ₹1,00,00,000 పలికింది. ₹1,66,000 ఉంది. సో చరిత్రలో తొలిసారి ₹1,00,00,000 దాటిన చరిత్ర బిట్కాయిన్ది ఫ్రెండ్. బిట్కాయిన్ సర్చెస్ టు రికార్డ్ హై. ప్రపంచంలోనే బిట్కాయిన్ అత్యధిక రికార్డులకు పెరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, అలాగే అత్యంత డిమాండ్ కలిగిన అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ మరోసారి తన శక్తిని చూపించింది. బుధవారం నాడు రికార్డు స్థాయి పెరుగుదలతో దూసుకుపోయింది. డిజిటల్ ఆస్తులపై పెరుగుతున్న విశ్వాసంతో పాటు పెద్ద ఆర్థిక సంస్థల మద్దతుతో బిట్కాయిన్ ధరలు నింగికి తాకుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించబడే డిజిటల్ కరెన్సీపై పెట్టుబడిదారులు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బిట్కాయిన్ ధర అంటే ఇక్కడ ఉన్నది కాకుండా మనం ఇప్పుడు రికార్డులకు చూసుకుంటే $1,17,251. భారత కరెన్సీలో చూసుకుంటే సుమారుగా ₹1,66,000 చేరిందండి బిట్కాయిన్ ధర. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ఇది పేక మంచిదా చెడ్డదా నమ్మకం లేని వాళ్ళు, భయపడే వాళ్ళందరికీ ఇది ఒక భరోసానిస్తుంది, ఇది ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని బిట్కాయిన్ చరిత్రలో మొదటిసారిగా ₹1,00,00,000 అనేది చేరింది ఫ్రెండ్. దూసుకొస్తున్న ఆర్థిక మాధ్యం భయాల మధ్య క్రిప్టో కరెన్సీ అత్యంత సురక్షితమైన డిజిటల్ కరెన్సీగా మారింది. అమెరికాలో కానీ బయట ప్రపంచంలో కానీ ఆర్థిక మాధ్యం తర్వాత ఆర్థిక సంక్షోభం అనేది దూసుకొస్తున్న ఆ భయాల మధ్యన ఈ క్రిప్టో కరెన్సీ అత్యంత సురక్షితమైనది, క్షేమదాయకమైనది, లాభదాయకమైనది అన్నట్టు చెప్పడానికి ఉదాహరణగా ఈ క్రిప్టో కరెన్సీ పెరగడం అనేది అందరికీ శుభసూచకం. దీంతో ఇన్వెస్టర్లు దీనిపై మక్కువ పెంచుకుంటున్నారు, అంటే భయాన్ని వదులుకొని దీని మీద మక్కువ పెంచుకుంటున్నారు. గత 24 గంటల్లో బిట్కాయిన్ ధర $1,17,250 తాకగా చివరిసారిగా ఇది $1,11,259 వద్ద 0.4% పెరుగుదలతో ట్రేడ్ అవుతుంది. అలాగే 2025 ఆరంభం నుంచి ఇప్పటి వరకు బిట్కాయిన్ 18-20% వృద్ధిని సాధించింది. ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ చూపుతున్న ఆస్తులలో ఒకటిగా బిట్కాయిన్ నిలిచింది. ఈ 2025లో అత్యుత్తమ ఆస్తులలో ఒకటిగా ఈ బిట్కాయిన్ అనేది నిలిచింది. ఎందుకంటే ₹1,00,00,000 అనేది కావడం చాలా శుభపరిణామం. అందుకనే ఈ 2025లో శుభసూచకంగా 18-20% వృద్ధిని డెవలప్మెంట్గా సాధించింది. అందుకని అత్యుత్తమ ప్రతిభ చూపుతున్న ఆస్తుల్లో ఏందయ్యా అంటే ఒకటి బిట్కాయిన్. ఎందుకంటే రానున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీకి భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉందని చెప్తున్న వాళ్ళకు నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక రకమైన ఒక ఉదాహరణ. అందరూ గట్టిగా బలంగా నమ్మనికి ఆస్కారం అనేది ఉంది ఫ్రెండ్. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ప్రొఫెషనల్ క్యాపిటల్ మేనేజ్మెంట్ CEO అంతోనీ పొంప్లియానో మాట్లాడుతూ బిట్కాయిన్ మార్కెట్ వృద్ధి చెందుతున్న కొద్దీ
అది మరింత సురక్షితమైన పెట్టుబడిగా మారుతుందని అన్నారు. ఈ కాయిన్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో అది డెవలప్మెంట్ అయ్యే కొద్దీ ప్రతి ఒక్కరికి ఇది సురక్షితమైనది అని నమ్మకం కలుగుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు అని చాలామంది వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారండి. $1 బిలియన్ మార్కెట్ విలువను దాటి ఉండటం వల్ల పెద్ద ఆర్థిక సంస్థలు కూడా ఇప్పుడు ఈ రంగంలో ప్రవేశిస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పటిదాకా డిజిటల్ కరెన్సీలకు దూరంగా ఉన్న ప్రముఖ సంస్థలు ఇప్పుడు బిట్కాయిన్ లాంటి ఆస్తులు కొనుగోలు చేస్తుండటంతో దాని ధరలు మరింత ఎగబాకుతున్నాయి. అంటే ఇప్పటిదాకా కొన్ని ఆర్థిక సంస్థలు దూరంగా ఉన్నాయి. ఎందుకంటే డిజిటల్ కరెన్సీకి నమ్మకం లేకపోవడం వల్ల అనేక రకాల కారణాలు ఏదైనా కావచ్చు, దూరంగా ఉండడం వల్ల ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బిట్కాయిన్ లాంటి ఆస్తులు కొనడానికి వాళ్ళు ముంగటికి రావడం జరిగింది. అందుకే దీని ధరలు మరింత ఎగబాకుతున్నాయి, ఇంకా ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రిప్టో కరెన్సీకి ఒక మంచి భవిష్యత్తు ఉంది, ఒక మంచి ఫ్యూచర్ ఉంది, మంచి క్రిప్టో కరెన్సీ కాయిన్ ఉందని చెప్పడానికి ఇక్కడ మనకు నిదర్శనం ఫ్రెండ్. ఈ ఏడాది జూన్లో జరిగిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి సంబంధించిన వివరాలు వెలువడిన తర్వాత మార్కెట్లో రిస్క్తో కూడిన సెంటిమెంట్ పెరిగింది. 2025లో కనీసం ఒక్కసారి వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉందని పలువురు పాలసీ మేకర్లు సూచించడం వల్ల పెట్టుబడిదారుల్లో ఉత్సాహం పెరిగింది. ముద్రెక్స్ అనే క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారం CEO ఏడుల్ పాటేల్ ప్రకారం ఫెడ్ అప్డేట్ తర్వాత బిట్కాయిన్ కీలక రెసిస్టెన్సీ లెవెల్స్ను అధిగమించి సరికొత్త గరిష్టానికి $1,12,222 వద్ద నమోదు చేరుకుంది. అమెరికా డాలర్ బలహీనపడడం కూడా బిట్కాయిన్కు మద్దతిచ్చే అంశంగా నిలిచింది. బిట్కాయిన్ ప్రస్తుతం 1,17,250 అంటే ఈడ ఉన్న అక్షరాలు కొద్దిగా ముందు తీసినవండి. ఇప్పుడు నేను ఈ చెప్పేది అక్షరాలు ఏదో ఇప్పుడు నేను చూసి ఏది మన బినాన్స్లు కానీ కాయిన్ మార్కెట్ క్యాప్లో కానీ చూసి చెప్తున్నాను. $1,17,251 దాటి ట్రేడ్ అవుతుంది. ఈ జోరు కొనసాగితే ధరలు కొత్త రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. అయితే జూలై 11న విడుదలయ్యే అమెరికా ద్రవ్యోల్బణ CPI డేటా, ఫెడరల్ రిజర్వ్ విధానం నిర్ణయంపై ట్రేడర్లు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇదిగా ఈరోజు జూలై 11 ఈ రోజు తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ విధానం, తర్వాత అమెరికా ద్రవ్యోల్బణం వీళ్ళందరూ ప్రత్యేకంగా ట్రేడర్ల మీద ప్రత్యేక దృష్టి సారిస్తారని అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్. అగ్రరాజ్యం అమెరికా రాజకీయ పరిస్థితుల్లో నెలకొన్న క్రిప్టో అనుకూల ధోరణి కూడా బిట్కాయిన్కు బలాన్ని ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ పాలన క్రిప్టో ఫ్రెండ్లీగా మారుతుండడంతో ట్రేడర్లు మరింత ధైర్యంగా పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ తాజాగా క్రిప్టో ETF ప్రారంభించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ ETF బిట్కాయిన్, ఇథేరియం, సోలానా, రిపుల్ వంటి క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టనుంది. ఫ్రెండ్స్, బిట్కాయిన్ ర్యాలీతో ఇతర డిజిటల్ ఆస్తులు కూడా లాభపడుతున్నాయి. ఇథేరియం వచ్చేసి ఇక్కడ ఉన్నది కాదు, కొద్దిగా నేను ఇప్పుడే తీశాను. $2,984 వద్ద నెలవారీ గరిష్టాన్ని నమోదు చేసింది. క్రిప్టోకు అనుబంధ స్టాక్స్ కూడా మెరుగైన పనితీరును కనబర్చాయి. మైకెల్ సెయిలర్ స్థాపించిన స్ట్రాటజీ కంపెనీ 4.7% పెరిగింది. కోయిన్బేస్ గ్లోబల్ 5.4% వృద్ధిని సాధించింది. ప్రస్తుతం డిజిటల్ ఆస్తులను సంపద నిల్వలుగా భావించే దిశగా ప్రజలు దృష్టి ఈ విధంగా అంటే క్రిప్టో కరెన్సీ వైపు ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు ఫ్రెండ్. ఈ క్రిప్టో కరెన్సీకి ఎప్పుడైతే బలం ఉందో పెరుగుతుందో అప్పుడు చాలామంది ఏంటంటే కోట్లల్లో లక్షలు పెట్టి మేము కొనగలమా అనే అందరికీ ఒక అపనమ్మకం ఉంటుంది. బిట్కాయిన్ అనేది మనం ముంగల్నే చూస్తున్నాం. ఇది 2009లో స్టార్ట్ అయ్యి ఈరోజు 2025కు 1,66,000 అనేది ఒక కాయిన్ అనేది ఆ విధంగా అయింది. మరి అంత పెట్టి మనం కొనగలమా అనుకున్న వాళ్ళకు మేము అంటే మెటావేల్ అనేది ఉంది. మెటావేల్ అనేది పోరాటానికి విలువైన గొప్ప ప్రాజెక్టు. మెటావేల్ కమ్యూనిటీ దయచేసి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండండి.
మీరు ఎక్కడ ఉన్నా మేము సరైన మార్గంలో ఉన్నాము అనేది మెటావేల్ వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్. ఎందుకంటే బయట క్రిప్టో కరెన్సీకి మంచి పెరిగే ధరలు ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలంగా మన దగ్గర మెటావేల్ వెల్బిట్ కాయిన్ అనేది ఉంది. దాని గురించి మనం ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్. వెబ్3 టెక్నాలజీతోన వెబ్3 ఇంటర్నెట్తోన ఓలివర్స్ అండ్ మెటావేల్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది ఫ్రెండ్. ఇది 2025లో ఇక్కడ సంపదను సృష్టించడంపై దృష్టి పెట్టండి మరియు ప్రపంచ మార్కెట్ను నిర్వహించడానికి మొబైల్ ఫోన్ను ఉపయోగించండి. సిఎస్ అప్లికేషన్ పర్యావరణ కరెన్సీ ప్రపంచ ప్రసరణ చేయండి. సిఎస్ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో చేసుకోండి. ఆ విధంగా 2025లో అత్యుత్తమ సంపద సంపాదించడానికి ఒక మహోన్నత అవకాశం ఉంది. ఈ అవకాశం ఏంటంటే మనకు బిట్కాయిన్, ఇథీరియం, సోలానా ఏదైతే క్రిప్టో కరెన్సీ రేట్లు ఎక్కడైతే పెరుగుతుండవో ఆ పెరిగే క్రమంలో ఇక్కడ సంపద సృష్టించడానికే ఒక అవకాశం ఉంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి. వెల్బిట్ సిఎస్ కాయిన్ అనేది ఉంది. దీని మీద మనం దృష్టి పెట్టి ఈ కాయిన్ మనం తీసి పెట్టుకుంటే మంచి సంపద సృష్టించుకోనికి అవకాశం ఉంది ఫ్రెండ్. సిద్ధంగా ఉండండి. సిఎస్ యుగం ప్రారంభమైంది. ఎప్పుడైతే క్రిప్టో కరెన్సీ కాయిన్ రేటు పెరుగుతుందో ఇక్కడ మనకు సిఎస్ యుగం ప్రారంభమైంది ఫ్రెండ్. దయచేసి గుర్తుంచుకోండి. ఈ 3 అక్షరాలు అంటే సిఈఎస్ అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. పట్టుకోండి. సిఎస్ మీరు ఇప్పుడు నన్ను విస్మరిస్తే భవిష్యత్తులో మీరు నా నుంచి దూరంగా ఉంటారు. సిఎస్ అనే కాయిన్ అని అంటా ఉంది. ఈ 3 అక్షరాల పదం నన్ను కనుక ఇప్పుడు మీరు విస్మరించి మీరు నన్ను దూరంగా పెడితే రానున్న రోజుల్లో భవిష్యత్తులో నా నుంచి మీరు దూరంగా ఉంటారు. నన్ను అందుకోనికే వీలు కాదు. ఎందుకంటే ఇలా బిట్కాయిన్ ఏ విధంగా అయితే ₹1 కోటి పోయిందో ఇది కూడా అతి త్వరలోనే రానున్న 2030-32 నాటికి ఈ ఒక్క కాయిన్ వచ్చేసి 18 లక్షలు కానికి అవకాశం ఉందండి. ఇప్పుడు ప్రజెంట్గా తక్కువ ఉంది కాయిన్. ఇప్పుడు వచ్చేసి ఒక 400 నుంచి 500 మధ్యన కాయిన్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. కావాల్సిన వాళ్ళు తీసిపెట్టుకోండి. 2032 తర్వాత ఒక్క కాయిన్ అనేది 18 లక్షలు కానికి చాలా అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం బిట్కాయిన్ పరిస్థితి చూస్తుంటే దీనికి కూడా అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్. దయచేసి మీకు వీలైనన్ని కాయిన్స్ అనేది కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి. కొనిపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్. నేను మళ్ళీ చివరిగా మీకు చెప్పేది ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీకి అనేది భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉంది. కాబట్టి కాయిన్ ఏదైనా కానీ పేరు ఏదైనా కానీ కాయిన్ అయితే పెరిగే రేటు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే బిట్కాయిన్ కోట్లలో పెట్టి ఇథీరియం లక్షల్లో పెట్టి కొనలేని వాళ్ళు ఏమైతే ఉందో అయ్యో మా వద్ద కాయిన్ లేదని బాధపడకండి. క్రిప్టో లేదని మన దగ్గర అదే క్రిప్టో కరెన్సీతోన సిఈఎస్ పేరుతోన ఉందండి. వెల్బిట్ సిఎస్ కాయిన్ ఉంది. ఈరోజు ఒక 400 నుంచి 500 మధ్యన కాయిన్ అనేది ట్రేడ్ అవుతుంది. మీకు వీలైనని మీకు అవసరం ఉందని తీసిపెట్టుకోండి. రానున్న రోజుల్లో ఇది కూడా ఒక మంచి ఫ్యూచర్ కరెన్సీ కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర క్రిప్టో కరెన్సీ తీసుకుంటూ పనిచేయాలని తీసిపెట్టుకోండి. అందులో ముఖ్యంగా సిఈఎస్ కాయిన్ అనేది మీ వద్ద ఉంచుకోండి. మీకు ఎలాంటి చింతలు చీకులు అనేది లేకుండా వెళ్ళిపోతాయి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్. ఇంతసేపు నా ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్. వన్స్ మోర్ థ్యాంక్ యూ ఫ్రెండ్. ఉంటా మరి.